శరణ్యతో ఆనంద భైరవి సీరియస్గా ఇలా మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు ఏం చేస్తున్నావో నీకు తెలుస్తుందా అని అంటూ ఉండగానే అప్పుడు ఆనంద బాధను చూస్తూ ఇలా అంటూ ఉంటుంది. శరణ్య లేదత్తయ్య గారు, ఆయనకి ఇష్టం లేకుండా నేను ఎలా ఉండగలను అని అంటూ ఉంటే, అసలు ఏం జరిగిందో నీకు తెలుసా, బయటికి రా చెప్తాను అనేసి శరణ్యని బయటికి తీసుకొని వస్తుంది ఆనంద. అలా బయటికి తీసుకొచ్చిన తర్వాత శరణ్య అలాగే నిలబడి చూస్తూ ఉంటుంది. ఆనంద ఇలా అంటుంది, ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అంటూ అడగటంతో, ఆయన డైవర్స్ ఇచ్చేయమన్నారు కదా అత్తయ్య గారు, అదే చేద్దాము అనుకుంటున్నాను అని శరణ్య అంటుంది. చూడు, అసలు నువ్వు ఇలాగే నిర్ణయం తీసేసుకుంటావా, భర్త అంటే ఆటలుగా ఉందా, అలా ఎలా దూరం అవుతావు అని అంటూ అడగటంతో అప్పుడు శరణ్య బాధగా ఏడుస్తూ అలా చూస్తూ ఉంటుంది. ఇంకేం చేయలేను అత్తయ్య గారు, ఆయనకి ఇష్టం లేకుండా నేను చాలా పెద్ద తప్పు చేస్తాను పెళ్లి చేసుకొని అని అంటూ ఉండగానే, చూడు అసలు ఇదంతా జరగటానికి కారణం ఎవరనుకుంటున్నావు నువ్వు అని అంటూ ఆనంద అడుగుతుంది. ఎవరత్తయ్య గారు, అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు, ఎవరో ఎందుకు చేస్తారు అని శరణ్య అంటుంది. ఆనంద ఇలా అంటూ ఉంటుంది, ఇదంతా జరగటానికి కారణం మీ అక్క. అసలు నిజం తెలిస్తే ప్రాణం పోయినట్టుగా ఉంటుంది, బంధం అంటే బంధాలకి విలువ ఇవ్వాలన్న ఆలోచన కూడా పోతుంది అని అంటే, మా అక్క అని అంటే, అవును మీ అక్క అనన్యే నీ పెళ్ళికి నీకు అడ్డుపడుతుంది. ఇన్ని రోజులుగా అసలు నీ పెళ్ళైనప్పటి నుంచి, పెళ్ళి జరగక ముందు నుంచి క్యాన్సిల్ చేయాలన్నప్పుడు ప్రతి ఆలోచన తనదే, ప్రతిదీ డిస్టర్బెన్స్ తన వల్లే జరిగింది. ఆ విషయం తెలుసా నీకు అని అంటూ ఆనంద కోపంగా అరుస్తుంది. అసలు ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య గారు, మా అక్క నా పెళ్లి చెడగొట్టాలని, అలాగే ఇప్పుడు నా కాపురం నాశనం చేయాలని ఎందుకు అనుకుంటుంది అని అంటూ అడగటంతో ఆనంద ఇలా అంటూ ఉంటుంది. చూడు, ప్రతిదీ గుర్తు తెచ్చుకో, మొదటి నుంచి మీ అక్క నీ విషయంలో ఎంత బాధ పెట్టింది, ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టింది, ఒక్కసారి తలుచుకొని ఆలోచించుకో అని అంటూ అడగటంతో శరణ్య ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా నమ్మలేకపోతున్నాను అత్తయ్య గారు అని అంటే, ఆ లెటర్ మొన్న నువ్వు ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు లెటర్ ఎవరు రాశావు అనుకుంటున్నావు అని అంటే, ఇంకెవరు, మీ అబ్బాయే కదా అని అంటూ ఉండగానే, కాదు అనన్య రాసింది, ఒకసారి చూడు ఈ రైటింగ్ ఎవరిది చూడు అని అంటూ చూపించేసరికి అది చూసి దర్శన్ గారే రాశారేమో కదా అత్తయ్య గారు అని శరణ్య అంటుంది. దర్శన్ కాదు, ఒకసారి ఇదిగో ఈ పేపర్ చూడు, మీ అక్క డైరీలో నుంచి నేను తీసుకున్న పేపర్ ఇది చూడు, ఇది మీ అక్క రైటింగ్, ఈ పేపర్లో ఉన్నది కూడా మీ అక్క రైటింగే, అంటే నీకు విషయం అర్థమవుతుందా తనే చేసిందని అని అనేసరికి శరణ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఆ పేపర్స్ని చూసిన తర్వాత 2 పేపర్స్ని చేతిలోకి తీసుకొని శరణ్య వాటిని చూసి ఆ రైటింగ్ ఒకరిదే అవడంతో షాక్ అయిపోతుంది. అలాగే చూస్తూ ఉంటుంది ఆనందని చూస్తూ శరణ్య టెన్షన్గా, ఏంటత్తయ్య గారు, మా అక్క ఇలా చేయటం ఏంటత్తయ్య గారు, నమ్మలేకపోతున్నాను అని అంటూ అనటంతో, మీ అక్కే ఇదంతా చేసింది, నీ విషయంలో చేస్తున్న ప్రతి తప్పు మీ అక్కే చేస్తుంది, ఆ విషయం తెలుసుకోలేక నువ్వు పిచ్చిదానిలాగా వాడిని ఇంకా దూరం చేసుకొని నువ్వు బాధపడుతూ ఇంకా దూరం అయిపోతున్నావు, ఆ విషయం నీకు ఇంకా అర్థం కావట్లేదు అని ఆనంద అంటుంది. ఆ పేపర్స్ని చూస్తూ బాధపడుతూ శరణ్య వాళ్ళ అక్క గురించి నిజం తెలియటంతో షాక్లో ఉంటుంది. ఆ తర్వాత అంతకుముందు జరిగినప్పటి నుంచి అన్నీ తలుచుకుంటూ ఉంటుంది శరణ్య, ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఫస్ట్లో జరిగింది మొత్తం ఆనంద ఒక్కసారి నీ పెళ్ళి అవ్వకముందు నుంచి అన్నీ ఎలా చేసిందో గుర్తు తెచ్చుకో అని అంటూ చెప్తూ ఉంటుంది. పెళ్ళి అవ్వకముందు నగల విషయంలో దొంగతనం చేసేలా, అంటే వీళ్ళే కొట్టేశారు అన్నట్టుగా ప్రూఫ్ చేయాలి అనుకుంది. ఆ తర్వాత నీ పెళ్ళి జరిగినప్పుడు నీ పెళ్ళి క్యాన్సిల్ చేయాలని చెప్పి నాటకాలు వేసింది. ఆ తర్వాత ఇంకా ఇంట్లో విషయం కలపటం, ఆ తర్వాత శోభనం గురించి పంతులు గారికి ఫోన్ చేయటం, ఆ తర్వాత దర్శన్కి విషం పెట్టి చంపాలి అనుకున్నావని చెప్పి దర్శన్ ముందు కావాలని మాట్లాడటం, ఆ తర్వాత తను వెళ్ళిపోయినప్పుడు లెటర్ రాసి పెట్టి ఇంకా తను ఓన్గా రాసి అలా పెట్టడం, అదంతా శరణ్య గుర్తు తెచ్చుకొని ఆ విషయాలన్నీ ఆనంద గుర్తు చేస్తూ అవన్నీ అనన్య చేసిందని శరణ్యకి చెప్పడంతో శరణ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. చాలా బాధపడుతూ, ఎందుకు అత్తయ్య గారు, మా అక్క నా విషయంలో ఎందుకు చేయాలి అనుకుంది అని అంటూ శరణ్య అంటే, నీ మీద పగతో ఏ అక్కైనా ఇలా చేయదు, కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నీ అక్క అనుకుంటున్నావు, కానీ తను నీ జీవితాన్ని నాశనం చేయాలి అనుకుంటుంది. ఆ విషయం మాత్రం బాగా గుర్తుపెట్టుకో, దర్శన్ ఎప్పుడు ఇలాంటి పనులు చేయడు, ఆ విషయాన్ని నువ్వు అంత ఈజీగా ఎలా నమ్మేస్తావు, అది కావాలని అక్కడ అందరినీ మాయ చేసేస్తుంది, తన మాటలతో అందరినీ ముంచేయాలని చూస్తుంది, ఆ విషయం అర్థం చేసుకోవాలి కానీ అపార్థం చేసుకొని ఇంకా నువ్వు నీ విషయంలోనే నీ వేలునే ఆలోచిస్తున్నావు అని అంటూ ఆనంద అంటుంది. అలా అనేసరికి శరణ్య ఒక్కసారిగా బాధపడుతూ చూస్తూ ఉంటుంది. ఆనంద ఇలా అంటూ ఉంటుంది, ఇక మీదట
నీ కాపురాన్ని నువ్వు సరిదిద్దుకో, నీ కాపురం నువ్వు చక్కబెట్టుకో, దర్శన్ని మార్చుకో అని అంటే అప్పుడు లేదు అత్తయ్య గారు, ఆయనకి నేనంటే ఇష్టం లేదు కదా, అయినా నేను ఎలా ఉండగలను అలా ఇష్టం లేనప్పుడు అని అంటే ఆనంద అంటుంది, నీ మెళ్ళో తాళి కట్టాడు కదా, కాపురం చేయాలి, తాళి కట్టకుండా ఉంటే నువ్వు ఆలోచించాలి, తాళి కట్టిన తర్వాత సచ్చినట్టు కాపురం చేయాల్సిందే అని అంటూ ఆనంద అంటుంది. ఇంకా తాళి కట్టించుకొని నువ్వెలా వదిలేస్తావు, ఇంకా మార్చుకోవాలి అని అంటూ అనేస్తుంది. అప్పుడు ఈ డైవర్స్ పేపర్స్ని ఏం చేస్తావు అని ఆనంద అంటే పేపర్స్ అన్నీ ముక్కలుగా చించి ఇలా విసిరేస్తుంది శరణ్య. ఆ పేపర్స్ అలా విసిరేసి ముక్కలుగా చేసేసరికి ఆనంద హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. చూడు, నువ్వు నీ అక్కని ఏ విషయంలోనూ నమ్మొద్దు, తనని అన్ని విషయాల్లో నువ్వే కంట్రోల్ చేసుకొని నీ కాపురాన్ని నువ్వు చక్కదిద్దుకో అన్నయ్య గారు అని అంటూ ఆనంద పిలవటంతో గీతా విశ్వనాథం లోపల నుంచి బయటికి వచ్చి అలా నిలబడి చూస్తూ బాధపడుతూ ఉంటారు. అప్పుడే ఆనంద అలా చూస్తూ ఉండగానే ఇప్పుడు అర్థమైందమ్మా, నా చిన్న కూతురిని నాశనం చేయడానికి పెద్ద కూతురు ఎన్ని ప్లాన్లు వేసిందో ఇప్పుడు అర్థమవుతుంది అని అంటూ బాధపడుతూ విశ్వనాథం అంటూ ఉంటాడు. అసలు ఇలా చేస్తుందని ఎప్పుడూ ఆలోచించలేదు, ఇలా జరుగుతుందని అనుకోలేదమ్మా అని అంటూ బాధపడుతూ ఉంటారు. వాళ్ళిద్దరూ ఏడుస్తూ ఇంకా అది ఇంత చేసింది, నా కూతురు జీవితాన్ని నాశనం చేయాలని చూసింది, దాన్ని ఊరికే వదిలిపెట్టకూడదు అని అంటూ ఇంకా నా కూతురు కాపురం చక్కదిద్దాలి మేము అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. మీరు ఇదే విషయంలో ఇలాగే గట్టిగా ఉండాలి అని ఆనంద చెప్పి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇంకా ఆనంద కారులో వెళ్తూ చాలా సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది. ఈ ఆనంద భైరవి ఆట ఆడితే ఎలా ఉంటుందో అనన్య ఇప్పుడు చూస్తావు నువ్వు అని చాలా సీరియస్గా, నీ కాలు కింద ఉన్న మట్టి జారిపోతుంది, నీకు నిలబడటానికి చోటు కూడా ఉండదు అనేసి అనన్య గురించి చాలా కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత అనన్య సమీర ఇద్దరు బయట నుంచని ఒక చోట కలుసుకొని మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే అనన్య ఇలా అంటూ ఉంటుంది సమీరతో, ఏంటి అంతా ఓకే అయిపోయింది అనుకునే లోపే ఈ ఆనందకి నువ్వు కనిపించి చాలా పెద్ద తప్పు చేశావు, ఇంకా కొంచెం ఆగుంటే ఇంకా నేను అనుకున్నది అనుకున్నట్టుగా జరిగేది అని అంటూ తిట్టేస్తుంది. ఇక ఆనంద భైరవి మీద వాళ్ళ కొడుకుకి కోపం ద్వేషం రగిలిపోయేలాగా నువ్వు ప్లాన్ చేసి చెప్పు, నిన్ను కొట్టింది కదా, నేను గొంతు పట్టి నలిపింది కదా, అవన్నీ విషయంలో నువ్వు పగ తీర్చుకోవాలి అంటే దర్శన్ని నువ్వు పూర్తిగా మార్చేయాలి, దర్శన్ని మార్చేసి ఇంకా ఆ దర్శన్ని నీ వైపు తిప్పుకొని వాళ్ళ అమ్మ మీద ప్రేమ కాదు కదా మాట కూడా నిలబెట్టుకునేలా లేకుండా చేయాలి నువ్వు అని ఇలా ప్లాన్ చేస్తుంది అనన్య. సమీర సరేనంటుంది. ఇక శరణ్య ఏడుస్తూ ఇంట్లో కూర్చొని ఉంటుంది. గీతా విశ్వనాథం వస్తే సొంత అక్క నన్ను ఎందుకు ఇలా చేసినా, నా కాపురం ఎందుకు నాశనం చేయాలనుకుంది అని అంటూ ఏడుస్తూ ఉంటుంది. విశ్వనాథం తను నీ సొంత అక్క కాదమ్మా, అందుకే అలా చేసింది, అది కాంచన, అది అంతా పగపట్టి ఇలా చేస్తున్నారు అని బాధపడుతూ ఉంటారు వాళ్ళు.